సో బుడ్డోడి కోసం బోల్డ్ అన్ని స్పెషల్స్ అయితే మమ్మీ చేస్తుంది. సో వాడికి వండిన ఫుడ్లో కారం ఉండి తినడు, కానీ మేము తినే దాంట్లో స్పైస్ ఉంటుంది కదా, ఆ స్పైస్ తింటాడు మళ్ళీ. కిచ్చి పెట్టమ్మకి. థ్యాంక్ యూ. నేను హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మా బాబుకి ఏది స్పెషల్గా తీసుకున్నా నేను మీకు చూపిస్తాను కదా. సో దట్టు చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, డైపర్ బ్యాగ్ ఇప్పటివరకు చూపించలేదు, ఏది వాడతారు, అందులో ఏమేమి పెట్టుకుంటారని. సో ఏమేమి పెట్టుకుంటానో నేను ఇంకొక వ్లాగ్ చేసి చూపిస్తాను. అసలు ఎలా యూస్ చేయాలో, నేను ఇప్పుడు ఏం బ్యాగ్ యూస్ చేస్తున్నానో అయితే మీకు చూపిస్తాను. సో దట్ ఈజ్ లవ్ ల్యాబ్ బ్యాగ్. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో బ్యాగ్ వచ్చేసరికి అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది. సో ఈ బ్యాగ్ నేమ్ వచ్చేసరికి లిల్లీ ట్రావెల్ మల్టీ ఫంక్షనల్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అనమాట. సో అంటే ఇది మనం బ్యాక్ ప్యాక్గా కూడా యూజ్ చేయొచ్చు అండ్ నార్మల్గా ఇలా కూడా హోల్డ్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో మనకి బోల్డ్ అని కంపార్ట్మెంట్స్ వచ్చాయి. మనకి కావాల్సిందే కంపార్ట్మెంట్స్, ఎందుకంటే బేబీకి రిలేటెడ్ చాలా ఉంటాయి ప్రోడక్ట్స్, మనకి ఎమర్జెన్సీగా కావాల్సినవి కూడా, లైక్ ట్రావెల్ చేసినప్పుడు. సో అలా వీళ్ళు క్లోజ్ టు 15 కంపార్ట్మెంట్స్ లాగా వచ్చాయి. సో చూసారా? సో మీకు డీటెయిల్గా చూపించేస్తాను రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాగ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే చాలా ప్రీమియం క్వాలిటీతో తయారు చేశారు. లైక్ నాకు కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా నచ్చింది అండ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ కంపార్ట్మెంట్స్ చెప్పాను కదా, చాలా బాగా ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇలా సింగిల్ జిప్పే వస్తుంది ఫ్రంట్. సో ఈ జిప్లోనే మనకి లోపల ఇంక కంపార్ట్మెంట్స్, జిప్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. లోపల ఏంటంటే ఈ మెటీరియల్ అంతా వాటర్ ప్రూఫ్ అనమాట. లైక్ మనకి వాటర్ కానీ మిల్క్ కానీ ఏమన్నా లోపల పెట్టినప్పుడు స్పిల్ అయినా కూడా అది స్ప్రెడ్ అవ్వదు, అబ్జార్బ్ చేసుకుని బ్యాగ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది కదా. సో అలా అయితే జరగదనమాట. అండ్ ఆల్సో లోపల 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు, వాటర్ ఆర్ మిల్క్ ఏదన్నా ఇలా పెట్టుకోవడానికి. నేను జస్ట్ శాంపిల్కి ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో అది వచ్చేసరికి ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది కంట్రోల్ చేస్తుంది. తొందరగా మిల్క్ అనేవి కూల్ అవ్వకుండా టెంపరేచర్ కంట్రోల్ చేసి స్లోగా తగ్గుతుంది అనమాట టెంపరేచర్. సో మనం ఇందులో మీరందరూ ఏమేమి పెడతారో నాకు తెలీదు, నేనైతే ఒక్కొక్కసారి నా సామాన్ కూడా పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఈ బ్యాగ్ వెనక మనకి సైడ్ ఒక హిడెన్ యాంటీ థెఫ్ట్ పాకెట్ కూడా డిజైన్ చేశారు. సో మనకి డైపర్స్ ఎవరైనా తీసేస్తారనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. సో ఈ సైడ్ పాకెట్ వచ్చేసరికి మనం వాటర్ బాటిల్స్ తీసుకోవచ్చు, లేదంటే మనం డ్రై టిష్యూస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి తీయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడంటే అక్కడ డైపర్స్ పడేయలేం కాబట్టి, సో మనం డైపర్ రోల్ చేసేసి ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం తర్వాత తీసి పడేయచ్చు. సో టిష్యూస్ అవి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా పెట్టారు. సో దిస్ సైడ్ ఇక్కడ ఒక సైడ్ వాటర్ బాటిల్ కానీ ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. సో అండ్ ఫ్రంట్ ఇలా జిప్ ఇచ్చారు, చూసారా? భలే ఉంది. సో ఈ పాకెట్స్లో మనం ఏదన్నా పెట్టుకున్న టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది, నేను చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఇచ్చారనమాట. సో ఈ ఫాయిల్తో వస్తుంది కదా, సిల్వర్ ఫాయిల్ లాగా. సో ఇది టెంపరేచర్ తొందరగా మెల్ట్ అవ్వకుండా అలా చేస్తుంది అనమాట, ఏదైనా వామ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. బ్యాగ్ నేను లాస్ట్ టైం నా ఫ్రెండ్ యూజ్ చేస్తే తన దగ్గర చూశాను. సో నా బ్యాగ్ కూడా చాలా రోజులు అయిపోయింది, చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు సో వై నాట్ ట్రై చేద్దామని చెప్పి లవ్ ల్యాబ్ తెప్పించుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇది తెప్పించుకుని కూడా 2-3 మంత్స్ అయింది. చాలా బాగుంది క్వాలిటీ. సో చూపిద్దామని మీకు కూడా చూపిస్తున్నాను. సో ఈ బ్యాగ్తో పాటు మనకి డైపర్ చేంజింగ్ మ్యాట్ కూడా వస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్లీ మా బుడ్డోడికి అయితే ఇప్పుడు చిన్నగా అయిపోతుంది, కానీ సో చిన్న పిల్లలకి అంటే లైక్ 6 to 8 months వరకు అయితే బేబీస్ని పెట్టచ్చు. ఇప్పుడు కూడా చేంజ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఆ సపోర్ట్ వరకు ఉంటుంది కాబట్టి అలా కూడా యూజ్ చేస్తున్నాను నేను. సో ఇది కూడా నాకు మంచిగా అనిపించింది. యూజువల్గా మనకి డైపర్ బ్యాగ్స్లో ఇంత ఫెసిలిటీస్ ఉండవు కదా. సో ఇది మంచిగా లోపల అన్ని కంపార్ట్మెంట్స్ వచ్చాయి కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఇలా కుక్ అయ్యకుండా చక్కగా ఏ కంపార్ట్మెంట్లో అది పెట్టుకున్నామో మనకి గుర్తుగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది అనమాట. మనం ఎంత హడావిడిగా ఉన్నా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇట్లా బాక్స్ కానీ అలా ఫుడ్ బేబీకి డ్రై ఫ్రూట్స్ కానీ అట్లా ఏమైనా ఎమర్జెన్సీకి పెట్టడానికి
స్పూన్ ఇవన్నీ ఈ కంపార్ట్మెంట్స్లో అట్లా స్టోర్ చేసుకుంటాను అనమాట. సో లవ్ ల్యాబ్ అంటే తెలుసు కదా మీకు, బేబీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ బోల్డ్ అని దొరుకుతాయి. ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తూనే ఉంటాను. వాకర్, కార్, బేబీ టాయ్స్ ఇవన్నీ చాలా ట్రై చేశాను. సో లవ్ ల్యాబ్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ బ్యాగ్ కొనుక్కోవాలి అనుకుంటే డెఫినెట్గా అవసరం అవుతుంది మనకి. ఎందుకంటే చిన్నపిల్లలు నాట్ జస్ట్ ఫర్ 1 year, మనకి 2-3 years వచ్చే వరకు డైపర్ బ్యాగ్ అనేది చాలా చాలా అవసరమైన ఒక ఐటమ్ అనమాట పిల్లలు ఉండే పేరెంట్స్కి. సో ఈ బ్యాగ్ మీరు కొనాలి అనుకుంటే lovelab.comలో తీసుకోవచ్చు, వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్. లేదంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా దొరుకుతుంది. అండ్ ఆల్సో మన నియర్ బైగా ఉన్న బేబీ గే స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చెక్ దేర్, చాలా కలెక్షన్ ఉన్నాయి, వాళ్ళ రేంజ్ అంతా చెక్ చేయండి. సో నేనైతే ఈ బ్యాగ్కి సంబంధించి లవ్ ల్యాబ్కి సంబంధించి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్స్ అన్ని. సో మీరు కూడా షాప్ చేసి క్వాలిటీ ఎలా ఉందో, మీకు యూస్ఫుల్గా ఉందా లేదనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఒక్కొక్కటి పెట్టాలి. గుడ్ జాబ్, గుడ్ జాబ్ అన్నమా. టేక్ దిస్. పడిపోయిందా? వావ్, ఒకటి టేక్ 1. ఇదిగో టాటాయిస్, టర్టిల్. నాకు ఇవ్వవా? సో హాయ్, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా డేస్ అయిపోయింది కదా. సో మళ్ళీ నేను బ్యాక్ టు మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో బుడ్డోడి కోసం బోల్డ్ అన్ని స్పెషల్స్ అయితే మమ్మీ చేస్తుంది. సో బుడ్డి చెక్కలు కూడా చేస్తానంది మమ్మీ. సో చూద్దాం ఏం చేస్తుందో, కిచెన్లోకి వెళ్తే వెళ్దాం. ఆల్రెడీ కారపొడి అని, కరివేపాకు కారపొడి, నార్మల్వి వామ్ పొడి, ఇట్లాంటివి డిఫరెంట్ పొడులు దోశలో చల్లుకోవడానికి అట్లా మమ్మీ చేసిందనమాట. సో బుడ్డోడు ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నాడు కాబట్టి కొంచెం స్పైస్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ అరగడానికి వామ్, ఇట్లాంటివి ఏంటంటే కొత్త ఫుడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో బుడ్డోడికి స్నాక్స్ లాంటివి ఇష్టం అనమాట. ఏదైనా మంచికి చిన్న స్నాక్స్ అవి తింటారు. సో బయటవి చెప్పాను కదా పెద్దగా పెట్టను, ఎప్పుడన్నా హార్డ్లీ కొంటాను అనమాట. సో సరే ఇంట్లో అయితే బెటర్ కదా అని చెప్పి మమ్మీ చెక్కలు తింటాడు. కొంచెం పళ్ళు కూడా వచ్చాయి కాబట్టి కొంచెం నవ్వులుతున్నాడు. సో చెక్కలు ఇష్టంగా తింటాడు అని చెప్పి వెన్నపూస తీసి అన్ని రెడీగా పెట్టింది. సో నేనైతే వెళ్ళి షూట్ చేద్దాం అనుకుంటున్నాను. చెక్కలు అంటే చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇష్టము. సో మమ్మీ చేసే చెక్కలు చిన్నగా వెన్నపూస వేసి కొంచెం స్పైస్గా బాగుంటాయి అన్నమాట, లైట్ స్పైస్ ఉంటుంది. సో బుడ్డోడికి అయితే చెప్పగా చేయట్లేదు, కొంచెం చెప్పాను కదా స్పైస్ అది స్టార్ట్ చేశానని. అందుకే చిన్న పచ్చిమిరపకాయ అండ్ అల్లము, కరివేపాకు వేసి చేస్తానండి మమ్మీ. వెనపూస వేస్తే గుల్లగా వస్తాయి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటే పిల్లాడు సగ్గింగ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది నానబెట్టేసి. అవును.
కారం ఉంటే తినడు, కానీ మేము తినే దాంట్లో స్పైస్ ఉంటుంది కదా, ఆ స్పైస్ తింటాడు మళ్ళీ. సో ఈ స్పెషల్ స్వీట్ నా కోసం మమ్మీ చేసింది, అండ్ ఆల్సో బుడ్డోడు కూడా తినచ్చు అనమాట, బికాస్ బెల్లంతో చేసింది. సో ఇది సమ్ ప్రాసెస్ అండి. గోధుమలు ఉంటాయి కదా, వాటిని నానపెట్టి వాటితో పాలు తీసి సమ్ ప్రాసెస్తో అయితే చేస్తుంది. ఈసారి నేను డీటెయిల్ వ్లాగ్ అయితే చేస్తాను. సో బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నెయ్యి అది వేసి చేసిందనమాట. బంగారు పండ కొంచెం చూడు అమ్మమ్మ చేస్తుంది. బుద్ధి బుద్ధి చెక్కలు చేస్తుంది. నీకు ఇష్టం కదా, నువ్వు నేను ఇద్దరం తిందామా? నాకు పెడతావా? పెట్టవా ప్లీజ్ అమ్మా, అమ్మకి నాకు పెట్టమ్మా, నాకు పెట్టు. పెట్టావా? అమ్మకి పెడతావు. అమ్మకి పెడతావా? అమ్మకి ఆమె పెడతావా? డాడీకి పెడతావా? డాడీకి అమ్మకి కిచ్చి పెట్టు అమ్మకి. థ్యాంక్ యూ. నేను రెడీ అయిపోయింది. ఇంకా వేసేస్తుంది అమ్మమ్మ, బోల్డ్ అని చేస్తూ మీకోసం. పూరిలాగా వచ్చాయి కదా, పానీపూరిలాగా. క్రిస్పీ క్రిస్పీ. సో ఫస్ట్ కాబట్టి అది కొంచెం ఫస్ట్ది కొంచెం ఇదిగా ఉంటుంది, సెకండ్ టైం మంచిగా ఏగుతుంది. ఇంకా యమ్ యమ్ యమ్. నాకు నాకు నోవా అమ్మకు పెడదామా బర్రమ్మా? చెప్పు. ఒక అమ్మమ్మ వస్తుంది. బర్రమ్మా ఇగో నీకు చేస్తా, ఆమె చేస్తా, తింటావా? తీసుకో. అమ్ము వేడిగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. అదిగో అమ్మ తినేస్తున్నా. అమ్మ తినేస్తుందంట. భలే ఉందిరా దీంతో వరకు. వస్తున్నానమ్మా. థ్యాంక్ యూ వనమ్మ. వనమ్మ ఇగో అమ్మమ్మ చేసింది. అమ్మమ్మ నేను తినేస్తున్నాను. మా బుడ్డోడి కోసం చేస్తే మేము తినేస్తాము. ఓకే వచ్చాడు. అబ్బా బాగుంది కదా, క్రిస్పీగా ఉన్నాయి కదా. వెన్నపూస వేస్ట్ చేసింది కదా, చాలా బాగా వచ్చే టేస్ట్. బుడ్డోడి కోసం చేస్తే మేము తినేస్తున్నాం. అబ్బా భలే వచ్చే ఫ్లఫీ ఫ్లఫీగా కదా పన్నమ్మ. పుట్టి పుట్టి పానీపూరి లాగా ఉంది కదా కదా. ఏముంది అందులో? ఆముందా? ఏమాముంది చూపే. తినకూడదు నాన్న అది. ఓయ్ 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 అబోయ్ అబోయ్ బావ్ బావ్ బావ్. హాయ్ చెప్పు బను. హాయ్ హాయ్.
సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి మళ్ళీ నేను మమ్మీ ఇచ్చిన పార్సల్స్ అన్నీ సర్దుకోవడం, నెయ్యి ఇచ్చింది, కారపొళ్ళు, బుడ్డోడికి చెక్కలు, స్వీట్స్ అన్నీ ఇంట్లో చేసినవే. సో ఇవన్నీ మళ్ళీ సర్దుకొని మళ్ళీ నేను వంట చేసుకొని బ్యాక్ టు మై వర్క్ అనమాట. అంటే ఇంట్లో నా రొటీన్ ఎలా ఉంటుందో మళ్ళీ అదంతా స్టార్ట్ అయిపోయింది. సో మీ అందరు కూడా మీ లైఫ్లో బిజీగా ఉంటారు కదా. సో హోప్ ఈ వ్లాగ్ చూసి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. బాయ్ బాయ్.